హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నగరవాసుల్ని మున్సిపల్ అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఉప్పల్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలీపురంలో మోస్తరు వర్షం పడుతుండగా రానున్న 2 గంటల్లో మరింత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, వరంగల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, వాతావరణ శాఖ మళ్ళీ భారీ వర్షం ఉన్నట్టుగా సూచించింది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దీనిపై మీకున్న పూర్తి సమాచారం ఏంటి? రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొన్ని గంటల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లోనైతే ఇటు ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లోనైతే పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేయడం అయితే జరిగింది. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో కొంతవరకు ఈ రోజు ఆదివారం కావడంతో ట్రాఫిక్ అనేది కాస్త సానుకూలంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజలు ఎక్కడికక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే కనుక టోల్ ఫ్రీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తప్పకుండా ఇన్ఫార్మ్ చేయాలంటూ కూడా వారు సూచనలు జారీ చేశారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే వరద నీటి వల్ల కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఎప్పటికప్పుడు కూడా వారి ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కొంతవరకు అధికారులతో మమేక్యమై ఉండాలి. అంతేకాకుండా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా హైడ్రా సిబ్బంది, ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో కూడా ఎక్కడెక్కడ వర్షపాతం ఎంతెంత నమోదు అవ్వబోతుంది అనే విషయాలపైన కూడా ఎప్పటికప్పుడు ఇటు మెయిల్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఇటు వాట్సాప్ సమాచారం ద్వారా కూడా వారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇటు ట్రాఫిక్ అధికారులు, అటు జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉండకుండా, అదే విధంగా నీరు ఎక్కడా కూడా ఆగకుండా చూసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అవసరం ఉంటేనే బయటికి రావాలి. సండే కదా అని చెప్పేసి దయచేసి రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడొద్దు అంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.